నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. సరదాగా సాగిపోయిన ఎంటీఆర్ మసాలా అభిరుచి నవదుర్గ వంటల పోటీని మీరు చూశారు కదా. మరి ఈ రోజు నుంచి ఎంటీఆర్ మసాలా అభిరుచి సరికొత్త వంటకాల్ని మీ ముందుంచబోతోంది. మరి అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటల్లో ప్రతిరోజు మీరు కోరే వంటకాన్ని మా షెఫ్ చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఏ కాంబినేషన్ వంటకాన్ని కోరారో చూద్దామా? హాయ్ శేఖర్ గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో రోజులాగే ఈ రోజు కూడా మనకు చాలా మెయిల్స్ వచ్చాయి, అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసాము. చెప్పంటారా? చెప్పండి. ఓకే, రాజేశ్వరి ఆలు మంచూరియా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. తప్పకుండా చేద్దామండి. ఈజీనా అండి? చాలా ఈజీ. ఓకే, మరి ఆలు మంచూరియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు పావు కిలో, తరిగిన క్యాబేజ్ పావు కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూను, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, సోయా సాస్ 1/2 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 2, వెనిగర్ 1 టీ స్పూను, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా కొత్తిమీర కొద్దిగా. ఆలు మంచూరియాకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి ఇంకా చేసే విధానం చూపిస్తారండి శేఖర్ గారు? చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకోండి. తప్పకుండా. ముందుగా ఇక్కడ మనం ఆలుని ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే. క్యాబేజీని కూడా ఇలా తరిగి పెట్టుకోవాలి. చాలా చిన్నగా కట్ చేశారు. అవునండి. సో ఈ రెండు మిక్స్ చేస్తారండి ఇప్పుడు? అవునండి. మామూలుగా డైరెక్ట్ ఆలుతో చేసే కనుక మనకు విడిపోతుంది. విడిపోకుండా ఉండడం కోసం మనకి ఇక్కడ కొద్దిగా క్యాబేజ్ వాడతాం అనమాట. డైరెక్ట్ ఆలు అయితే విడిపోతుందండి? విడిపోతుందండి. మెత్తగా ఉండి విడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. అందుకోసం మనం ఇక్కడ బైండింగ్ కోసం కూడా ఇది వాడుకుంటున్నాం. ఇక్కడ బైండింగ్ కోసం క్యాబేజ్ యూస్ చేస్తారండి? అంటే దీనికి ఉండలుగా రావడం కోసం మనం యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ క్యాబేజ్ ఇది ఆలు బైండింగ్ ఏజెంట్, కాకపోతే డైరెక్ట్ ఆలుతో కొద్దిగా మనకు మెత్తగా వచ్చి ఆయిల్ ఎక్కువ పీల్చుకోవడం కానీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది. ఆలుని ఇట్లా వేసుకొని కాస్త మెదుపుకోవాలి. ఓకే. సో మొత్తం పేస్ట్ లా చేస్తున్నారా అది, లేకపోతే కొంచెం కొంచెం ముక్కలుగా ఉంచుతారా? కొద్దిగా ఉంచితే సరిపోతుంది. ఓకే. అలాగే కొద్దిగా క్యాబేజీ కూడా వేసుకోవాలి. దీంట్లో తరిగిన క్యాబేజీ. సో కొద్దిగా మైదా వేయండి. కొద్దిగా అలాగే కార్న్ఫ్లవర్ కూడా వేయండి. ఓకే. దీనికి సరిపడా ఉప్పు, కారం, ఉప్పు మిరియాల పొడి కూడా వేసుకోవాలి. డీప్ ఫ్రై కదండి, ఆయిల్ హీట్ కి పెట్టుకుంటే. ఓకే, పెట్టేసుకుందాం. ఓకే. ఈ లోపు మనకు ఆయిల్ వేడెక్కుతుంది. ఓకే. ఉప్పు మిరియాల పొడి కూడా వేయండి. నేనేమైనా? ఓకే. నా చేతుల మీదుగా. ఓకే. అలాగే మిరియాల పొడి కూడా. ఓకే. సో ముందుగా ఈ బంగాళదుంప ఉడికించి పెట్టుకొని క్యాబేజ్ ఒకటి తరిగి పెట్టుకుంటే ఈజీగా మిక్స్ చేసుకొని అప్పటికప్పుడు వేసుకోవచ్చండి? అవునండి. మనకి ఇలా ఉండలు కట్టుకునే విధంగా ఉండాలి. ఇలా వస్తుంది అన్నమాట. మనం టాస్ చేసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ ఆలు కాబట్టి మెత్తగా ఉంటుంది కాబట్టి విడిపోతుంది అన్నమాట. అందుకోసం క్యాబేజీ వాడుకొని చేస్తున్నాము. ఇది క్యాబేజ్ బదులు ఇంకేం వాడుకోవచ్చండి? బీన్స్, క్యారెట్ కూడా వాడుకోవచ్చు. బీన్స్, క్యారెట్ అది ఇంకొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. కొద్దిగా హీట్ ఎక్కాలి. అవునా? అయితే ఆలోపే ఒక చిట్కా చూడమా? ఓకే. ఓకే, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తలనొప్పి ఎక్కువగా ఉండి బాధిస్తున్నప్పుడు కొద్దిగా పుదీనా ఆకుల్ని నలిపి ఆ వాసన కనుక పీలిస్తే తలనొప్పి తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఓకే. సో నూనె కాగేలోపు హ్యాపీగా ఇది కలిపేసుకొని ఉండలు కూడా చేసేసుకోవచ్చు. అవునండి. టేస్ట్ ఎలా ఉంటుందండి? బాగానే ఉంటుంది. అంటే రెగ్యులర్ గా మేము తినే మంచూరియా టేస్ట్ లా ఉంటుందా, లేకపోతే మీరు ఇప్పుడు చూసారు కదండి అంతేనంటారా? టేస్ట్ ఎలా ఉంటుందో. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఎస్. ఓకే. సో ఇలా చిన్న చిన్నగా బాల్స్ చేసేసుకోవాలి. వేసుకుందాం. డైరెక్ట్ డీప్ ఫ్రైయా? అవునండి. వేసే విధానం బాగుందండి. డైరెక్ట్ గా ఆయిల్ లో వేయకుండా అలా సైడ్ ఆ గిన్నెకి టచ్ చేసి మరి వేస్తున్నాను. అంటే ఆయిల్ చిమ్మకుండా ఉండడం కోసం అలా వేస్తున్నాను. సో ఇది ఆలు ఆల్రెడీ ఉడికిందే కాబట్టి చాలా ఫాస్ట్ గా వేగిపోయాయి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఓకే. సో ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఇంకేం ఉందండి? దీన్ని ఇప్పుడు టాసింగ్ చేసుకోవాలండి. ఓకే. సో ఇప్పుడు రైస్ పప్పు తినేటప్పుడు పక్కన మనం సైడ్ డిష్ లా తీసుకోవచ్చు ఇది. అవునండి. మనకి ఎన్ని కావాల్సిన చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు టాస్. అవునండి.
ఇది మార్చుకుందాం. ఓకే. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. కొద్దిగా గార్లిక్ వేస్తున్నాను. వెల్లుల్లి చాలా సన్నగా అంటే మంచూరియా ఫీల్ రావడానికి. అవునండి. ఇటుంటే పంటకి తగిలింది అనుకున్న టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది మనకి. కానీ ఈ సైజ్ లో కట్ చేయడానికి కొంచెం ఓపిక ఉండాలండి వెల్లుల్లిని. ఇది కాస్త వేగాలండి. ఓకే. వేగిన తర్వాత మనం ఇది ఇక్కడ కరివేపాకు వేసుకోవాలి. ఓకే. దీంతో పాటుగా ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఇక్కడ. ఓకే. ఇది మంచూరియా ప్రాసెస్ వల్ల ఈజీగా చాలా బాగుందండి. చక్కగా ఆలు ఉడికించి వేశారు, నెక్స్ట్ క్యాబేజ్ వేశారు, మైదా అండ్ నెక్స్ట్ కార్న్ ఫ్లవర్, కొన్ని పెప్పర్ అండ్ సాల్ట్ వేసి కలిపేసుకొని వేయించుకోవడమే. అవునండి. నెక్స్ట్ ఈ టాసింగ్ ఏంటో చూడాలి. ఇప్పుడు దీనికి కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. ఓకే. వెనిగర్, ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మంచూరియా దీంట్లో వేసుకోవాలి. ఓకే. సాస్ మొత్తం దీనికి పట్టేస్తుంది అనమాట మనకి ఇప్పుడు టాసింగ్ లో. సాసెస్ ఇందులో ఇంకా ఎక్కువ యాడ్ చేస్తారనుకుంటాను కదండి. గ్రీన్ చిల్లీ అండ్ టొమాటో సాస్ ఇవన్నీ ఏం లేకుండా ఏం లేదు. టాసింగ్ తింటే సరిపోతుంది మనకి. మనం వెట్గా కావాలనుకుంటే సూప్ లాగా అంటే వెట్ గ్రేవీ చేసుకొని కనుక చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం మోర్ వాటర్ యాడ్ చేసుకొని వీటిని దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇది డ్రైగా చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు. మొత్తం పీల్ చేసుకుని చూడండి. మొత్తం దానికి పట్టేసింది నీట్ గా. సో కేవలం కరివేపాకు ఎండుమిరపకాయలు తప్పించి ఇంకేం కనిపించట్లా. ఓకే. సో దీనికి కొద్దిగా మనం సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. రెడీ అండి, ఇది కలుపుకుంటే రెడీ అండి. చాలా ఫాస్ట్ గా చాలా ఈజీగా చేస్తారండి. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. చివర కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ మనకు వేడివేడిగా ఆలు మంచూరియా రెడీ అయింది. దీని టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా చాలా ఫాస్ట్ గా ఈజీగా మీరు ఒక మంచి స్నాక్ ఐటమ్ రెడీ చేస్తారండి. అది కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో. చక్కగా ఆలు క్యాబేజ్ అయితే రెగ్యులర్ గా ఉంటాయి. సో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు గెస్ట్లకి ఈవినింగ్ టైం స్నాక్స్ అందించాలంటే ఇలా చేసి అందించవచ్చు. అవును, డెఫినెట్లీ. చాలా ఫాస్ట్ గా ఈజీగా అయిపోయింది. టేస్ట్ మాత్రం చూసి చెప్తాను. ఓకే అండి. మరి ఆలు మంచూరియా వేడివేడిగా రెడీగా నా చేతిలో ఉందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. ఆలు మంచూరియా తయారు చేయు విధానం. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. దీన్ని చిన్న చిన్న మంచూరియా బాల్స్ లా చేసి కాకే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేగనిచ్చి సోయా సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియన్ బాల్స్ దీనిలో వేసి కాస్త వేగనిచ్చి మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఆలు మంచూరియా రెడీ. ఆలు మంచూరియా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. శేఖర్ గారు టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా సింపుల్ గా ఈజీగా చేస్తారండి. మరి టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సో దీనికి కెచప్ కానీ ఏం అక్కర్లేదు, ఆనియన్ కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా తీసుకొని తినేయచ్చు. నాకు ఒక్కటి డౌట్ వచ్చిందండి, పైనుండి ఉప్పు అండ్ పెప్పర్ పౌడర్ వేసారు ఏంటబ్బా అనుకున్నాను. కానీ అంటే పైన కొంచెం ఉప్పు తగులుతూ అంటే చాలా టేస్టీగా ఉంది. పైనుండి అలా వేస్తే ఏంటి ఇలా వెరైటీగా వేసారు ఏంటి అనుకున్నాను. కానీ ఎందుకు వేసారు ఇప్పుడు అర్థమైంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అంటే పైన కోటింగ్ గా ఉండడం కోసం అలా అవును, చాలా బాగుంది. ఆలు మంచూరియా చాలా సింపుల్ గా ఈజీయే కాదండి, చాలా టేస్టీగా కూడా ఉంది. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. మోచేతులు నల్లగా మారినట్లయితే ప్రతిరోజు నిమ్మ చెక్కతో 5 నిమిషాల పాటు రుద్ది తర్వాత కడిగేసుకోండి. ఇలా చేస్తే క్రమంగా మోచేతుల మీద నలుపు తగ్గిపోతుంది. ఆలు మంచూరియా ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక హెల్తీ అండ్ టేస్టీ సూప్ చూడబోతున్నామండి. అది ఏ కాంబినేషన్ తో తెలుసా? రైస్ అండ్ వెజిటేబుల్ తో. అదే మిక్స్డ్ వెజ్ రైస్ సూప్.
మరి ఇది ఎలా తయారు చేయాలో షెఫ్ శేఖర్ గారిని అడిగి తెలుసుకుందామా? శేఖర్ గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో మిక్స్డ్ వెజ్ రైస్ సూప్ చేయబోతున్నారు. అవునండి. నార్మల్ గా వెజిటబుల్ సూప్ చూసాము, సెపరేట్ గా రైస్ చూసాం, కానీ ఈ రెండు కాంబినేషన్ తో కలిపి చేసి చూపించబోతున్నారండి. బాగుంటుందా టేస్ట్? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఓకే, మరి మిక్స్డ్ వెజ్ రైస్ సూప్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మిక్స్డ్ వెజ్ రైస్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1/2 కప్పు, ఉడికించిన కూరగాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, వెన్న 1 టేబుల్ స్పూను, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, వెజిటేబుల్ స్టాక్ తగినంత, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. మిక్స్డ్ వెజ్ రైస్ సూప్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి దాని తయారీ చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.